అద్వితీయ. ద్వితీయ అంటే అర్థం ఏంటండి? అద్వితీయ అంటే ఒకే ఒక్కడు ఒక్కటి అని అర్థం. ద్వితీయ అంటే రెండవ అని అర్థం. అప్పుడు ద్వితీయ ద్వితీయోపదేశ అన్నాడండి అక్కడ. ద్వితీయోపదేశ అంటే రెండవసారి ఉపదేశించుట. ద్వితీయోపదేశ కాండము అంటే అర్థం ఏంటంటే రెండోసారి ఉపదేశించుట అని అర్థం. అంటే మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఆది కాండం అనేది ఉపోద్గతం. ఆది కాండం ఏంటండి? ఉపోద్గతం. అప్పుడు లేవి సంఖ్య నిర్గమాకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం అనేది 3 పాయింట్ల టైప్ అన్నమాట. మీకు అర్థం అవడం చెప్తున్నాను నేను. అప్పుడు ద్వితీయోపదేశ కాండం అనేది ముగింపు. ధర్మశాస్త్రానికి ఏంటంటే అది ముగింపు అన్నమాట. ముగింపు అంటే ఉపోద్ఘాతం ఏది? ధర్మశాస్త్రానికి ఆది కాండం. తర్వాత ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్ లాగా ఏమొస్తాయంటే నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం వస్తుంది. అప్పుడు ద్వితీయోపదేశ కాండం ఏంటంటే ముగింపు, బిగించి ముగించాడు అన్నమాట ధర్మశాస్త్రానికి. ఇశ్రాయేల్ జాతీయ రాజ్యానికి జాతీయ చట్టం ధర్మశాస్త్రం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆది కాండంలో మనకి ఆ పితరుల యొక్క చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆది కాండం 15 అధ్యాయంలో నిర్గమాకాండం యొక్క ఉద్దేశం బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి. 15 అధ్యాయములో మనం చూసినట్లయితే అబ్రహాంకి సంతానం ఇవ్వకముందే నీ సంతతి వారు. తీయండి ఒకసారి ఆది కాండం 15 అధ్యాయము మనం చూసినట్లయితే నిర్గమాకాండ బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడ ఉంటుంది అన్నమాట. ఆనంద్ గారు నన్ను వెనక్కి తీసిపోతున్నాడు. నాకేమో 1 గంట వరకు ఇచ్చారు ఈయన. చూడండి 12 వచనం, 15 అధ్యాయం 12 వచనంలో పోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పుట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనికి కమ్మగా ఆయన నీ సంతతి వారు ఇప్పుడు అబ్రహాం పిల్లలు పుట్టారా? అబ్రహాం పిల్లలు పుట్టారండి ఈ సందర్భంలో. డౌట్ ఏమన్నా? ఏం పుట్టలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీ సంతతి వారు తమది కాని పరదేశందు నివసించి, నీ సంతతి వారు తమది కాని పరదేశందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరు శ్రమ పెట్టిదురు. ఎవరు? అబ్రహాం సంతానం అయిన ఇశ్రాయేలీలందరూ ఐగుప్తుకి వెళ్తారు. అది తమది కాని దేశం. అది ఎన్ని సంవత్సరాలు ఉంటారంట? 400 సంవత్సరములు. తర్వాత 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు శ్రమ పెట్టుతారు. మీరు ఏ ఐగుప్తులకే దాసులుగా ఉన్నారో ఆ జనమునకు నేను తీర్పు తీరుస్తాను. అంటే అర్థం ఏంటంటే ఆ దేశంలో 10 తెగుళ్ళు దేవుడు జరిగించాడు. అదే తీర్పు. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారా? నిర్గమాకాండం 12 అధ్యాయంలో వచ్చారా? నిర్గమాకాండం 1 నుంచి 12 అధ్యాయాల వరకు ఈ చరిత్ర చెప్పేశాడు అనమాట. అంటే నిర్గమాకాండ బ్యాక్గ్రౌండ్ ఏది? ఆదికాండ 15 అధ్యాయం అనమాట. ఓకేనా? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబు పుట్టారు. యాకోబు 12 మంది సంతానం, 75 మంది ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఆదికాండం 41 అధ్యాయం, 42 అధ్యాయం, 43 అధ్యాయం, 44 అధ్యాయం, 45 అధ్యాయం ఇదంతా ఐగుప్తులో జరిగిన చరిత్ర. అక్కడ నుండి 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేయాడంటే మోసే ద్వారా వారిని ఏం చేశాడు? విడిపించాడు. అయ్యా మేము మా దేవుడికి బలి అర్పిస్తాము, మమ్మల్ని పోనీ ఏంటంటే రాజు ఏం చేశాడంటే పోనీ లేదు. ఎందుకంటే ఇటుకలు చేయడము, పంటలు పండించడం, పట్టణాలు కట్టించడం ఇశ్రాయేల్ ప్రజలను వాడుకునేవారు అనమాట. వెళ్ళిపోతే మన పనులన్నీ ఆగిపోతే అతను ఏం చేసేవాడంటే వెళ్ళని లేదు. వెళ్ళనిపోతే ఆ దేశానికి ఫరోకి దేవుడిగా
మోసే నియమించాడు దేవుడు. దేవుడి కంటే మోసే దేవుడు అని కాదు అక్కడ అర్థం. దేవుని యొక్క ఉద్యోగం మోసేకి ఇచ్చాడు అనమాట. దేవుని కార్యాలని మోసే ద్వారా ఐగుప్తులో చేశాడు అనమాట కార్యాలు. అది దేవుడనే పదానికి అర్థం. అధికారానికి సూచన కూడా పదానికి అర్థం ఉంటుంది. అయితే 10 తెగుళ్ళు జరిగించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని విడిపించాడు అనమాట. విడిపించి సీనాయి పర్వతానికి వచ్చినప్పటికీ వాళ్ళకి ఏం చేయడంటే ఇశ్రాయేలుకి ఒక ప్రత్యేకమైన యాజకత్వమైన రాజ్యాంగంగా ఉండాలని ఒక చట్టాన్ని వారికి ఏర్పాటు చేశాడు. ఆ జాతీయ చట్టం దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే నిర్గమాకాండం 25:8 నేను మీ మధ్యన నివసించాలని కోరిక నాకు ఉంది కాబట్టి మీ డేరాల మధ్య నాకు ఒక డేరా వేయండి అన్నాడు. నా డేరా మిగిలిన డేరాలు కాదు, మీరు వేసుకున్నారే డేరాలు, అలాంటి డేరా నాకు ఉండకూడదు. నా డేరా వేరుగా ఉండాలి. అది నేను నీకు చూపిస్తాను. మోసాను కొండ మీద సాక్ష్యం కూడా నమూనాన్ని చూపించి నేను ఏదైతే చూసినా అలాగే నువ్వు వేయాలన్నాడు. ఈ డేరాకు కావాల్సినవన్నీ నిర్గమాకాండంలో వారు ఏర్పాటు చేసుకున్నారు. 40 అధ్యాయంలో ఈ సాక్ష్యం కూడా నిర్మించి ఓపెనింగ్ చేశారు. ఇది నిర్గమాకాండం. లేవీకాండం సాక్ష్యం కూడా నిర్మించిన తర్వాత నిర్గమాకాండం 12-13 అధ్యాయాలు ఏమన్నాడంటే ఇశ్రాయేలీలో తొలి సంతతి నాకు యాజకత్వం చెయ్యాలి, దానికి నేను లేవీని ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పి లేవీకాండ బ్యాక్గ్రౌండ్ అది. ఆవిడ లేవీకాండాన్ని ఏం చేశాడంటే ఈ సాక్ష్యం కూడా సేవ చేయడానికి అహరోను సంతతి వారిని ఏర్పాటు చేసుకొని మీరు యాజకత్వం చెయ్యండి అన్నాడు. అప్పుడు ఇశ్రాయేల్ యొక్క తొలి సంతతిని దేవునికి యాజకత్వం చెయ్యాలి కాబట్టి ఆ తొలి సంతతికి బదులు ఎవరో చెయ్యాలి యాజకత్వం? అహరోను సంతతి వారు యాజకులే యాజకత్వం చేయాలి. ఇశ్రాయేల్ తరపున బలులు అర్పించే కార్యక్రమాలు ఎవరు చేయాలి? లేవీలే చెయ్యాలి. ఈ లేవీకాండ ఏం చెప్తుందంటే మనకు ఒక వ్యక్తి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధుడిగా ఎలా జీవించాలో లేవీకాండం యొక్క ఉద్దేశం. లేవీకాండం అయిపోయింది. 3 సంఖ్యాకాండం. బలులు అర్పిస్తున్నారు, యాజకత్వం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వెళ్ళవలసిన దేశానికి ప్రయాణం వాళ్ళు సాగించాలి. ఈ సాగించే క్రమంలో సీనాయి పర్వతం యొక్క ఇశ్రాయేల్ జనాభా ఎంతమందో లెక్కించాలి, లేవీలు ఎంతమందో లెక్కించాలి. లెక్కించిన తర్వాత వాళ్ళ ప్రయాణ క్రమము సాగించమన్నాడు దేవుడు. అప్పుడు ఆ ప్రయాణ పద్ధతి ఎలాగా, ఆ ప్రయాణంలో వాళ్ళు ఒడిదుడుకులు ఎన్ని ఎదుర్కొన్నారు, ఇవన్నీ సంఖ్యాకాండం మనకి తెలియజేస్తూ ఉంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ప్రయాణం సాగించారు. సాగించిన తర్వాత ఈ సంఖ్యాకాండంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మోసే ఏమన్నాడంటే దేవుడు సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మోసే ఈ ప్రజలు దాహంతో చచ్చిపోతున్నారు, నువ్వు కంగారు పడకు, నువ్వు బండతోడు మాట్లాడు, నేను నీళ్ళు ఇస్తాను, వాడు తాగుతారు అనగానే అలాగే దేవా అనేసి వెళ్ళి ఏం చేశాడంటే ఇసుకుపోయి ద్రోహులారా మీకు నీళ్ళు ఇవ్వాలా అనేసి బండతో మాట్లాడమంటే కొట్టాడని దేవుడు ఏం చేశాడంటే కోపడే మోసే ప్రజలు ఎదుట నన్ను గౌరవించలేదు, సన్మానించలేదు, అందుకని నువ్వు కానాన్ దేశానికి వెళ్ళు, ఈ నది దాట నువ్వు అంతే యువతలో ఉండిపోతావు అన్నాడు. 3 సార్లు ప్రార్థన చేస్తున్నా సరే నేను మాట్లాడొద్దాను కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళవంతే ఇంకా అనేసాడు. ఆడు మోయాబు మైదానంలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత మోయాబు మైదానంలో ఇంక కానాన్ దేశం వెళ్ళడు కాబట్టి మోయాబు దేశం మైదానంలో ఈ ద్వితీయోపదేశ కాండాన్ని ఈ మోసే వివరించాడు. ఎందుకు రెండవసారి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేల్ ప్రజలకి వివరించాడు అంటే ఉద్దేశం ఏంటి అంటే సంఖ్యాకాండం 13-14 అధ్యాయంలో కనాను దేశాన్ని చూడడానికి పంపించాడు 12 మందిని. ఈ 12 మంది వెళ్ళి చూసిన తర్వాత వచ్చిన తర్వాత అందులో 10 మంది పిరుకు మంది వేశారు ఇశ్రాయేలుకి. ఏమని అంటే ఆ కానాన్ దేశ ప్రజలు ఉన్నత దేహులు, అంతంత ఎత్తు వాళ్ళు, పెద్ద బాడీ గార్డులు వాళ్ళు, మనమేమో దోమల్లా ఉంటాము, మమ్మల్ని నలిపి పారేస్తారు, మనల్ని ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేమని పిరుకుమందు వేశారు. ప్రజలందరూ ఏడుస్తున్నారు, అయ్యో
ఐగుప్తులో స్థలాలు లేక మమ్మల్ని ఎంత దూరం రప్పించారు, మాకు సమాధులు అక్కడ లేవనా, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారని మోసే మీద తిరగబడారు. అలాగా వాళ్ళతో పాటు వీళ్ళు ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, కాలేబు యెహోషువ అన్న వాళ్ళు ఏం చేశారంటే బట్టలు చిక్కుకొని, ఆగండి, దేవుడు మనకు వాగ్దానం చేశాడు భూభాగాన్ని చెప్తాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనకి ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎడగొట్టాడు, వాసన ఓగును ఎన్నదను జయించమ్మా, ఆ బండను నీళ్లు రప్పించాడు, పగల ఎండ తగలకుండా మేఘం ఏర్పాటు చేశాడు. ఇన్ని చేసిన దేవుడు ఆ దేశాన్ని మనకి ఎందుకు అప్పచెప్పుడు, మీరు ఎందుకు అలాగ ఆధార చెడుతున్నారని వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వాళ్ళని ఆపేది. అందుకని ఆ చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళందరినీ, ఆ తరం వారు బయలుదేరిన వారు అందరినీ కానాన్ దేశంకి వెళ్ళరు అని చెప్పేశాడు సంఖ్యాకాండం 14వ అధ్యాయం. 40 రోజుల్లోకి వెళ్ళవలసిన ప్రయాణాన్ని దేవుడు ఏం చేశాడంటే 40 సంవత్సరాలు చేసేసి వీళ్ళందరినీ రాలిపేశాడు. ఎవరందరినీ? ఆ తరం వారిలో అందరినీ ఈ అరణ్యం 40 సంవత్సరాలు తిప్పి రాలిపేసిన తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టారు కదా, వాళ్ళు ఇప్పుడు వెళ్తారు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు కదా, మరి ఆ పిల్లలకే రెండోసారి ఉపదేశించాడు ఈ ద్వితీయోపదేశ కాండం. అర్థమైందండి? ఆ కానాన్ దేశానికి వెళ్ళని తిరుగుమంది చేశారే, ఆ తరం వారు అందరినీ చంపేశాడు. అయితే నన్ను పూర్ణ మనసుతో నమ్మిన వాళ్ళు కాలేబు యెహోషువ వెళ్తారు ఆ దేశం, ఇంకేళ్ళు ఎవరు వెళ్ళరు. ఈ అరణ్యం రాలిపేస్తాను నేనని 40 రోజులకి వెళ్ళవలసింది 40 సంవత్సరాలు చేసేసి వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళ పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అవ్వారు. ఇప్పుడు వీళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు. చచ్చిపోయిన వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, సేనా పర్వతం బోధించాడు. ఇప్పుడు వీళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు. మోసే చూస్తే ఆ దేశానికి వెళ్ళడం. ఇప్పుడు ఏం చేయాలి? మోసే ఉన్నప్పుడే దీన్ని మళ్ళా ఒకసారి వీళ్ళకి జ్ఞాపకం చేయాలని ద్వితీయోపదేశ కాండాన్ని బోధించే సందర్భం అదండి. అర్థమైందండి? ఇప్పుడు ద్వితీయోపదేశ కాండాన్ని మనం వెళ్ళిపోతాం. ఏ చర్చ లేదండి. ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం అంటే అండి రెండవసారి ఉపదేశించుట. ఎందుకు ఉపదేశించాడండి రెండవసారి? పాయింట్ అర్థం అవ్వాలి మీకు. ఇప్పుడు ఎందుకు ఉపదేశించాడు రెండోసారి? చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియాలని ఉపదేశించాడండి. ఓకే, ఒక పుస్తకాన్ని 2 మాటల్లో చెప్పొచ్చు, 3 మాటల్లో చెప్పొచ్చు. ఇప్పుడు ఆదికాండం ఉందండి, ఆదికాండం ఎన్ని మాటల్లో చెప్పొచ్చండి? ఎన్ని మాటల్లో చెప్పొచ్చండి ఆదికాండం? 50 మాటలు చెప్పవచ్చు. 50 మాటలు చెప్పొచ్చు. 50 మాటలు చెప్పొచ్చు. ఆదికాండంలో ఇప్పుడు ఆదాము వంశావళి కనపడుతుంది మనకి 5 అధ్యాయాలు. నోవహు కుమారులు వంశావళి కనపడుతుంది. తర్వాత అండి అదే నోవహు కుమారులు వంశావళి 10 అధ్యాయం. ఇంకా అబ్రహాము వంశావళి, ఇస్సాకు వంశావళి, యాకోబు వంశావళి. 5 మాటల్లో ఆదికాండం చెప్పచ్చు. అలా నిర్గమాకాండం 2 మాటల్లో చెప్పచ్చు. 1 అధ్యాయం నుండి 19 అధ్యాయం వరకు ఐగుప్తు నుండి సేనా వరకు ప్రయాణం. తర్వాత అండి 20 నుండి 40 అధ్యాయాలు సేనా వద్ద జరిగిన సంగతులు చెప్పేశాం. లేవీకాండం అండి, లేవీకాండం 1 ఒక మనిషి పరిశుద్ధపరచబడుట, 2 పరిశుద్ధ పరచబడిన వాడు ఎలా జీవించాలో చెప్పాడు. సంఖ్యాకాండం అండి 1 నుంచి 10 అధ్యాయం 10 వచనాల వరకు సేనా వద్ద జరిగిన సంగతులు చెప్పాడు. 11 నుంచి 26 అధ్యాయాలు అరణ్య ప్రయాణంలో జరిగిన సంగతులు సంఖ్యాకాండం చెప్పాడు. అలాగే ఇప్పుడు ద్వితీయోపదేశ కాండాన్ని చూద్దామా? ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండము విభజన చూద్దాం మనం. 1 నుండి 4 అధ్యాయాలు, 1 నుండి
4 అధ్యాయాలు చరిత్ర. 1 నుంచి 4 అధ్యాయాలు ఏంటండి? చరిత్ర. తర్వాత 5 నుండి 26 అధ్యాయాలు 5 నుండి 26 అధ్యాయాలు స్వాస్థ్యం ఇచ్చిన దేశంలో ఎలా నడుచుకోవాలో చెప్పాడండి. స్వాస్థ్యం అంటే ఆ స్వాస్థ్యం ఇచ్చిన దేశంలో స్వాస్థ్యం ఇచ్చిన దేశంలో ఎలా నడుచుకోవాలి చెప్పాడండి. తర్వాత 27 నుండి 34 అధ్యాయాలు 27 నుండి 34 అధ్యాయంలో కానాను దేశంలో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడండి. కనాను దేశంలో నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అని చెప్పాడండి. అంటే ఇప్పుడు ద్వితీయోపదేశకాండం ఎన్ని అధ్యాయాలండి? 34 అధ్యాయాల్లో 3 మాటల్లో చెప్పగలమండి. సింపుల్ అండి. సింపుల్గా బుక్ నేర్చుకోవాలండి. పెద్ద ఏదో బుర్రలు బాగొట్టేసుకోవద్దండి. సింపుల్గా బుక్ మనకు అర్థమైపోవాలండి. పెద్ద ఫిలాసఫీ అక్కర్లొద్దండి దీనికి. ఇప్పుడు 34 అధ్యాయాలండి, 3 మాటల్లో చెప్పగలమండి. దాదా వాళ్ళు వస్తారండి. మీ పేరు ఏం పేరు అండి? రాజేష్ గారు. చాలా సీరియస్గా వస్తున్నారు. ఇప్పుడు 1 నుంచి 4 అధ్యాయాల్లో జరిగిన చరిత్రను చెప్పుకొచ్చాడండి. 4 అధ్యాయాలు అయిపోయాయి. ఆ తర్వాత అండి 5 అధ్యాయం 26 అధ్యాయం వరకు అంటే స్వాస్థ్యం ఇచ్చిన దేశంలో మీరు ఎలా జీవించాలి అంటే, నేను కానాను దేశాన్ని ఇస్తాను అంటున్నాను కదా. కానాను దేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా జీవించాలి, ఎలా జీవించాలి అని చెప్పాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 5 అధ్యాయం నుండి 26 అధ్యాయం వరకు. ఈ బుక్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ధర్మశాస్త్రం తెలియని బిడ్డలకి ఏం చేశాడంటే వాళ్ళని ధర్మశాస్త్రం తెలిసేటట్టుగా ఉపదేశించాడు మోసే. అందుకే ఇది రాశాడు. రెండండి సారాంశం ఏంటండి? బుక్ యొక్క సారాంశం ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ దేశం ఇచ్చాను కదా, మీరు పాడైపోకుండా ఉండడానికి మీరు ఎలా జీవించాలో చెప్పుకొచ్చాడండి. తర్వాత అండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, అలా జీవిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానండి. బుక్ ఏంటండి 3 మాటల్లో మనకి గ్రిప్పుకొచ్చేసింది బుక్. ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయాలు ఎలా వచ్చిందండి? 1 జరిగిన చరిత్ర చెప్పుకొచ్చాడు. 2 అయ్యో మీరు ఆ దేశం వెళ్తున్నారు కదా, ఆ దేశంలో ఎలా జీవించండి అన్నాడు. 3 ఆ దేశంలో ఎలా జీవిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంతే, బుక్ అయిపోయింది. సరిపోచ్చా? ఓకే, ఇప్పుడు అవుట్లైన్ ఇచ్చేస్తానండి. 1 అధ్యాయం అండి. 1 అధ్యాయము హోరేబు నుండి కాదేశు బర్నయ వరకు ప్రయాణం చేశారండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేశారండి? హోరేబు నుండి కాదేశు బర్నయ వరకు ప్రయాణం చేశారండి. ఇది ఏ అధ్యాయంలో తెలుస్తుందండి మనకి? 1 అధ్యాయంలో తెలుస్తుందండి. అంటే ఎంతవరకు వీళ్ళు ప్రయాణం చేసిన చరిత్రను చెప్తున్నాడు అన్నమాట అండి. ఇది గుర్తుపెట్టుకోండి. 2వ అధ్యాయము దేవుడు ఇశ్రాయేలుకు
మోయాబుల అమ్మోనిల దేశమును ఇయ్యక దేవుడు ఇశ్రాయేలీయులకు మోయాబు, అమ్మోనీయులు, ఏదోమీలు, మోయాబు, అమ్మోనీయులు, ఏదోమీల దేశమును ఇయ్యక సీహోను దేశమును ఇచ్చుటను గూర్చి, సీహోను దేశమును ఇచ్చుటను గూర్చి అంటే ఈ అధ్యాయులు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలుకి నేను మోయాబ్ దేశాన్ని ఎవనో, అమ్మోల్ దేశాన్ని ఎవనో, ఎదోమీల దేశాన్ని ఎవనో, అదే సీహోను దేశాన్ని మీకు ఇస్తాను అని చెప్పాడండి. ఈ దేశాన్ని ఎందుకు ఏమని అన్నాడండి? అమ్మోనీల దేశం ఎందుకేమని అన్నాడు, ఎదోమీల దేశం ఎందుకేమని అన్నాడు, మోయాబీల దేశం ఎందుకేమని అన్నాడండి? ఈ మోయాబీలు అమ్మోనీలు ఎవరండి? ఆదికాండం చదివారు కదా. అనుకుంటా తెలివైన మోయాబులు అమ్మోనీలు ఎవరంటే లోతు కుమార్తె సంతానం. వీళ్ళు లోతు సంతానం. ఆదికాండం 19వ అధ్యాయంలో ఉంటది. మరి ఏదోమీలు ఎవరండి? ఆదికాండం చదివారు కదా. యాసావు సంతానం. వీళ్ళంతా మీ బంధువులే, అందుకని వీళ్ళ దేశాలు మీకు ఏమో నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఆ దేశాలు అయితే ఎవరి దేశాన్ని ఇస్తా అంటున్నాడు? సీహోన్ దేశం. అన్యరాజు ఇతని దేశాన్ని మీకు ఇస్తాను, ఇచ్చేసాడు. అది మనం తర్వాత బుక్లోకి వెళ్ళాక 3వ అధ్యాయం అండి. 3వ అధ్యాయంలో ఇశ్రాయేలులో బాషాను రాజైన ఓగును జయించాడండి. ఇశ్రాయేలీలు బాషాను రాజైన ఎవరండి? ఓగును జయించి, ఓగును జయించి యార్దాను జయించి యార్దాను తూర్పు భాగమున రూబేను, దాను, మనసే అర్ధగోత్రం వారికి పంచిపెట్టాడండి. మనసే అర్ధగోత్రం వారికి స్వాస్థ్యంగా ఇచ్చారండి. ఏ అధ్యాయంలో అండి ఇది? 3వ అధ్యాయంలో. బాషాను రాజును ఓగుని జయించిన తర్వాత వాళ్ళు ఏం చేశారండి? యార్దాన్ యువతలు అంటే అండి, యార్దాన్ యువతలంటే బైబిల్ 2వ పాఠం తీయండి. బైబిల్ 2వ పాఠం తీయండి. బైబిల్ 2వ పాఠంలో బైబిల్ 2వ పాఠం తీయండి. తీసారా? చూడండి, నెంబర్ 1 దగ్గర ఉప్పు సముద్రం ఉంది చూడండి. ఇదిగో ఇది ఉప్పు సముద్రం. ఇది ఉప్పు సముద్రం అన్నా మృత సముద్రం అన్నా ఒకటే. ఇంకో ఇది ఉందా గలలీ సముద్రం. ఇది గలలియా సముద్రం. ఇప్పుడు ఇది యార్దాన్ నది. ఇది ఏదండి? యార్దాను నది. ఇదిగో కనాను. ఇది మహాసముద్రం. ఇది మహాసముద్రం. ఇప్పుడు ఈ పిక్చరు
రెండో పటంలో ఉందండి. ఇది నేను వేసిన పిక్చరు లేదండి బెదరు. ఇదిగో ఉప్పు సముద్రం, ఇది అదిగో మీ పెన్నెట్టింది ఉప్పు సముద్రం. ఇదిగో గాలిలీ సముద్రం. పైకి రండి, పైకి రండి, అలా రండి. మీరు వచ్చేదంతా యార్దాన్ నది, అదంతాను. అదిగో మొత్తం సముద్రం. ఇప్పుడు ఏమన్నాడండి? యార్దాన్ యువతలంటే ఏదండి? ఇప్పుడు యువతలంటే ఏదండి? మీకు ఇది అర్థం అవ్వాలని ఇప్పుడు ఇది వేయవలసి వచ్చింది. శేఖర్ గారు, యార్దాన్ యువతలంటే ఏదండి ఇప్పుడు మాట? ఇదిగో ఇదేమో ఐగుప్తు అండి. ఇది ఏమండి? ఇదేమో ఎర్ర సముద్రం అండి. ఇది ఇక్కడి నుంచి బయలుదేరి వచ్చారండి వీళ్ళు. ఎర్ర సముద్రం ఎడగొట్టుకుంటూ వచ్చారండి, ఇలాగ వచ్చారండి. ఇదిగో మోయాబ్ ఇక్కడ ఉంటుంది చూడండి, మోయాబ్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఉందండి. ఉప్పు సముద్రం పక్కన చూడండి, మోయాబు. మోయాబు అరబ్, అమ్మోనీయులు, మోయాబు అరబీ ఉందండి. మీ ఏళ్ళు మూసేశారు ఆనంద్ గారు. ఇటు సైడ్ అది అక్కడ ఉందా లేదా? అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడున్నారో? ఇదిగో ఇక్కడ ఉన్నారు, మోయాబ్ మైదానంలో ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు మోయాబ్ మైదానంలో ఉన్నారు. కానానేది ఇది. అంటే ఇలాగ వెళ్ళవలసింది పోయి ఇలాగ వచ్చారు. ఇప్పుడు ఈ పక్కకు వచ్చారు. ఈ పక్కకు వచ్చినప్పుడు ఇక్కడ ఇదిగో వీళ్ళకి ఇచ్చాడు అన్నమాట. ఎవరెవరికి ఇచ్చాడు? రూబేను, గాదు, మనసే, అర్ధగోత్రం వరకు. ఇగో ఈ పక్క భాగాన్ని పనిచేసాడండి మోసే. ఈ పక్క భాగాన్ని పనిచేసాడంటే ఇంకా యార్దాన్ నది దాటలేదు వీళ్ళు. ఈ నది దాటొద్దన్నాడు మోసేని. అంటే ఇప్పుడు ఈ ద్వితీయోపదేశం ఎక్కడ జరుగుతుంది? ఇది ఇక్కడ జరుగుతుంది, మోయాబ్ మైదానంలో జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మోసే ఇశ్రాయేలు అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అన్నమాట. ఇంకా వీళ్ళు ఎలాగొచ్చి ఇదిగో ఈ యార్దాన్ నది ఉందే, దీన్ని దాటాలి. ఇప్పుడు దాటితే కనాన్ దేశాన్ని వీళ్ళు ఏం చేసుకుంటారు? స్వతంత్రించుకుంటారు. అయితే ఇప్పుడు 3వ అధ్యాయం ఎక్కడ జరిగింది? ఇదిగో ఇటు పక్క జరిగింది. యార్దాన్ యువతలు అన్నాడు. అంటే ఇదిగో యువతలు అంటే ఇది. యువతలని ఎందుకు వచ్చాడంటే ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అవతలంటే ఇది, ఇది కనాన్ దేశం అన్నమాట. అర్థమైందండి ఇప్పుడు? ఓకే. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఏం చేశాడు? బాషాన్ రాజా నా ఓగుని జయించి యార్దాన్ తూర్పు భాగా ఉన్న రూబేను గోత్రానికినే, గాదు గోత్రానికినే, తర్వాత మనసే అర్ధగోత్రం వారికినే స్వాస్థ్యం ఇచ్చాడండి. ఎక్కడ? ఇదిగో ఈ పక్కన ఇచ్చారండి. 3వ అధ్యాయంలో జరిగిన చరిత్ర అండి అది. ఒక చేద్దాం. తర్వాత 4వ అధ్యాయం అండి. 4వ అధ్యాయం అండి. నాలుగో అధ్యాయంలో ధర్మశాస్త్రం యొక్క విశిష్టతను గురించి చెప్పాడండి. ధర్మ శాస్త్రము యొక్క విశిష్టత, విశిష్టతను గూర్చి చెప్పాను. అంటే ఇప్పుడు ఈ 4 అధ్యాయాలు జరిగిపోయిందండి. చరిత్ర అంతాను జరిగిపోయిందండి. అంటే ఇదిగో ఈ బాక్స్ ఇదండి. ఇది అంటే 1-4 అధ్యాయుల్లో జరిగిపోయిన చరిత్రను చెప్పుకొచ్చాడు. అప్పుడు 1 అధ్యాయంలో ఏం జరిగింది, 2 అధ్యాయంలో ఏం జరిగింది, 3 అధ్యాయంలో ఏం జరిగింది, 4 అధ్యాయంలో ఏం జరిగిందో మనం ఈ అవుట్లైన్ అండి. ఇంకా బుక్ మనం వివరించట్లేదు. అప్పుడు ఈ బాక్స్కి వెళ్దామండి. 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయం అండి. 5వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు అండి. 10 ఆజ్ఞలు. 5వ అధ్యాయంలో ఏం చెప్పాడండి? 10 ఆజ్ఞలు గురించి. 10 ఆజ్ఞలు నిర్గమాకాండం 20 అధ్యాయం చెప్పాడు కదా శ్యామ్ గారు. మరి మళ్ళీ ఎప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చింది? మీరు చెప్పండి దాన్ని. ఇప్పుడు నిర్గమాకాండం 10 ఆజ్ఞలు చెప్పాడండి. నేను కొత్తగా 60 రూపాయలు బైబిల్ కొనుక్కున్నాను. నేను 2000లో బాప్తిసం పొందానండి. నా జీవితంలో 2 ఆదివారాలు మానేనండి. ఆ 2 ఆదివారాలు ఏంటంటే, ఒకటి నేను ఆదివారం 10 కోట్లు ఇచ్చిన ఆదివారం మానండి. నేను తనుకొని పోతానండి ఆరాధనకి. అదే ఆదివారం మా చిన్న అబ్బాయి చనిపోయాడండి. అప్పుడు ఆగవలసి వచ్చిందండి. 2 ఆదివారం నేను ఆటో వేసుకోండి. ఆ ట్రాక్టర్ అన్నీ తోలుతానండి. నేను ఎదిల్చి అన్ని తోలుతాను.
అయితే ఆటో యాక్సిడెంట్ అయితే శనివారం రాత్రి ఆటో యాక్సిడెంట్ అయితే ఆదివారం స్టేషన్లో ఉన్నానండి నేను. ఈ నా జీవితంలో 2000 సంవత్సరాలు బాప్తిజం పొందాను. ఇప్పటికి 2 ఆదివారాలు మానేనండి. 25 సంవత్సరాల లోపల అప్పుడు బైబిల్ కొనుక్కున్నానండి. అర్థం అవ్వని పొలమని చదివేసుకోండి. ఆ బైబిల్లో పాత నిబంధనలో యాకోబు ఉన్నాడు, కొత్త నిబంధనలో యాకోబు ఉన్నాడు. పాత నిబంధనలో సౌలు ఉన్నాడు, కొత్త నిబంధనలో సౌలు ఉన్నాడు. ఇద్దరు ఒకటి అనుకునేవాడిని అండి. తెలియదండి, సందర్భం తెలియదండి. తెలియక కన్ఫ్యూజ్ అయిపోయానండి. అలాగే ఇప్పుడు నిర్మాకాండంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో 5 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు చెప్పాడు. ఎందుకు అలాగే ఉన్నాయి 2 చోట్ల అన్నయ్యి? ఏమన్నారు? ఇంటర్జెక్షన్ ఏమన్నారు మీరు? ఎందుకు ఉన్నాయండి పెద్దలు చెప్పండి. ముందు ధర్మశాస్త్రం విన్న వాళ్ళందరినీ దేవుడు ఏం చేయడండి, అరణ్యం రాలిపోయాడు. వాళ్ళ పిల్లలు పుట్టారు. మరి వాళ్ళ పిల్లలకు ధర్మశాస్త్రం తెలియదు. మనం ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా 2వ ఆ ధర్మశాస్త్రం బోధించాడు మోసే. అందుకు మళ్ళీ 2వ చెప్పవలసి వచ్చిందండి. ఇది అర్థమైందండి బెదరు? ఓకే. 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో నీవు నీ కుమారునికి ధర్మశాస్త్రం నేర్పించాలి. నీవు అన్నాడండి. నీవు అంటే నీ కుమారుని కుమారునికి ఏ నేర్పించాలన్నాడండి? కుమారునికి ధర్మశాస్త్రం నేర్పించాలండి. ధర్మశాస్త్రం నేర్పించాలి. ఎందుకని అంటే వాళ్ళు 8వ రోజున సున్నతి పొందుతారు వాళ్ళు. అందుకని వాళ్ళకి ఏం చేయాలంటే వీళ్ళు కూర్చున్నటప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు, పండుకున్నటప్పుడే ఈ ధర్మశాస్త్రాన్ని నేర్పించాలి. 3 తరాలు నువ్వు నేర్చుకొని ఉండాలి. నీ కొడుకు నేర్పించాలి, నీ మనవడికి కూడా నేర్పించాలి. అయితే క్రొత్త నిబంధన అలా కాదు. పాత నిబంధన పసిబాలుకి సున్నతి చేసిన తర్వాత నేర్పించాలి. కొత్త నిబంధన పెద్దవాళ్ళకి బోధించిన తర్వాత వాళ్ళకి నేర్పించక్కర్లొద్దు. ఇప్పుడు మనం ఉన్నాం. కొత్త నిబంధన ఎప్పుడు నేర్పించాలి? మనం పుట్టకముందే, బాప్తిజం పొందకముందే నేర్పించాలి. ఓకేనా? ధర్మశాస్త్రం అయితే వాళ్ళు సున్నతి పొందుతారు. అప్పుడు చిన్న కుర్రోళ్ళు ఆ నిబంధనకి రారు కదా. అటు పెద్దోళ్ళు ఏం చేయాలి? నేర్పించాలి. ఇప్పుడు మనమైతే క్రొత్త నిబంధన కిందకి వచ్చాం. మన నిబంధన చిన్నప్పుడు అక్కర్లొద్దు. మనకి వయసులోనే ఈ నిబంధన చేసుకోవాలి. మనం నిబంధన నీకు తెలిస్తేనే, అంగీకరిస్తేనే దేవుడు నీకు తండ్రిగా ఉంటాడు, మన దేవుడు బిడ్డలుగా ఉంటాం. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31 నుంచి 34 వచ్చిన ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13 నుంచి మనం చదువుకుంటే వెళ్తే. కాబట్టి వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉంది. ఆ నిబంధనకి ఈ నిబంధనకి, ఆ నిబంధన ప్రజలకి ఈ నిబంధన ప్రజలకి వ్యత్యాసాలు చాలా విషయాలు ఉన్నాయి. అందుకని నువ్వేం చేయాలంటే నీ కుమారుడికి నేర్పించాలి, నీ మనవడికి నేర్పించాలి. మనం కూడా ఎన్ని తరాలు నేర్పించాలండి? మీరున్నారు, ఎన్ని తరాలు నేర్పించాలండి? మీరు నేర్చుకోవాలి, నీ పిల్లలు నేర్పించాలి అంటే 3 తరాలు. ఇప్పుడు తిమోతికి 2వ పత్రిక 1 అధ్యాయం 3 నుంచి చదువుకుంటూ వెళితే, తిమోతి వాళ్ళ అమ్మమ్మ కపటం లేని విశ్వాసంలో బ్రతికింది. తిమోతి వాళ్ళ అమ్మని అలా పెంచింది ఆవిడ. తిమోతిని కూడా అలాగే పెంచింది ఆవిడ. అంటే 3 తరాలు అలా పెంచుకొచ్చింది. ఈరోజు మనం కూడా, నేను కపటం లేని విశ్వాసంలో పెరగాలి, నా కొడుకుని అలా పెంచాలి, నా మనవడిని అలా పెంచాలి. అదే నేనే దెబ్బ అయిపోతే నా కొడుకు దెబ్బ అవుతాడు, నా మనవడు దెబ్బ అవుతాడు అనమాట. 3 తరాల వరకు నేర్పించవలసిన బాధ్యత మనకు ఉందండి. ఓకే. 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఇశ్రాయేలులో కానానీయులకు చేయవలసినది. ఇశ్రాయేలీలో కనానీయులకు చేయవలసింది. కనానీయులకు చేయవలసింది. తర్వాత 2, అందులో అన్యులతో ఏమో అందకూడదు, అన్యులతో వియ్యమందకూడదు అన్నాడండి. మిమ్మల్ని అందరినీ ప్రశ్న వేస్తున్నాను, నాకు తెలిసిన విషయం.
ఆది కాండం ఫస్ట్ మానవుడు ఎవరండి? రెండో మానవుడు ఎవరండి? అవ్వ. అయ్యేను హనోకు, చాలా మంది విశ్వాసులు ఉన్నారు, చాలా బలవంతులు ఉన్నారండి. అబ్రహాం ఉన్నాడండి, ఇస్సాకు ఉన్నాడండి, యాకోబు ఉన్నాడండి, యోసేపు ఉన్నాడండి, ఉన్నారు కదండి. ఆది కాండం ఎవరు రాయాలి? ఆదాం రాయాలి. లేదా అబ్రహాం దేవుడి స్నేహితుని బిరుదు పొందాడు, అబ్రహాం రాయాలి. ఎవరు రాశారండి ఆది కాండం? నిర్గమాకాండం ఎవరు రాశారండి? లేవికాండం ఎవరు రాశారండి? సంఖ్యాకాండం ఎవరు రాశారండి? ద్వితీయోపదేశకాండం ఎవరు రాశారండి? మోసే ఎందుకు రాయవలసి వచ్చింది? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు రాయితే అబ్రహాం రాయాలి, ఆదాం రాయాలి, ఇస్సాకు రాయాలి, యాకోబు రాయాలి, యోసేపు రాయాలి కదా. మోసే రాయవలసిన కారణం ఏంటి? ఏం లేదండి. ఈ 7వ అధ్యాయంలో అన్యులతో బియ్యం అందకూడదు ధర్మశాస్త్రం రాయడం వచ్చింది మోసేకి. ఈ ధర్మశాస్త్రం రాయడం వచ్చినప్పటికీ అన్యులతో బియ్యం అందకూడదు అన్నాడు. అన్యులతో ఎందుకు బియ్యం అందకూడదు అని ఇశ్రాయేలు ప్రశ్నిస్తారు. అన్యులతో బియ్యం అందితే వచ్చిన నష్టం ఏంటో తెలియాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇతను ఆది కాండం 6వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆది కాండం 6వ అధ్యాయంలో ఏం జరిగింది? దేవుని కుమారులు నరులు కుమార్తెలని చక్కని వారిని చూసి తమకు ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకుంటే దేవుడు కోపం వచ్చి జలప్రలయం రప్పించి నాశనం చేశాడు. కారణం ఏంటి? దేవుడు కుమారులు అన్యుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు కాబట్టి దేవుడు కోపం వచ్చింది. అందుకని ఇప్పుడు ఎందుకు రాయవలసి వచ్చింది? మోసే ఆది కాండం నుంచి ఎందుకు రాయవలసి వచ్చిందంటే ఇదిగో ఈ పాయింట్ వల్ల రాయవలసి వచ్చిందండి. అన్యులతో బియ్యం అందకూడదు, ఎందుకు అందకూడదు అని అడుగుతారు వీళ్ళు. అందితే ఆధారం ఏది? ఆది కాండానికి వెళ్ళాలి. ఆది కాండానికి వెళ్ళాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మొట్టమొదటికి వెళ్ళాలి. ఆ మొట్టమొదటి అందుకని దేవుడు మోసే చేత రాయించుకొచ్చాడండి. సృష్టి ప్రారంభం నుంచి ఆదాంకి వచ్చాడు, ఆదాం నుండి ఇద్దరు కొడుకులు వచ్చారు, వాళ్ళ నుంచి ఇలాగ వచ్చారు, ఇది ఇలా తప్పులు చేశారు, ఇలాగ అయిపోయింది అని ఆ చరిత్రను చెప్పడానికి తీసుకొచ్చాడండి. ఇగో ఈ అధ్యాయంలో మాటలు రాయడానికి అక్కడికి వెళ్ళవలసి వచ్చిందండి మోసే. అందుకే మోసే రాయవలసి వచ్చింది ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్య, లేవికాండం. ఓకే, 8వ అధ్యాయం అండి. 8వ అధ్యాయం దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళు. 8వ అధ్యాయంలో ఏముందండి? దేవుడు చేసిన కార్యములను ఏముంచుకోవాలండి? జ్ఞాపకం ఉంచుకోవాలండి. జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నాడండి. చాలా మంది మర్చిపోతారండి. దేవుడు చేసిన కార్యాలను ఏం చేస్తారండి? చాలా మంది మర్చిపోతారండి. కానీ మర్చిపోకూడదంటండి. మనకి కొత్త నిబంధనలో దశలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాలు మనం చదివితే ఆ ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెల్లించాలన్నాడండి. క్రీస్తు యేసునందు మీ విషయమే దేవుని చిత్తం అన్నాడండి. ప్రతి విషయాల్లో దేవునికి ఏం చెల్లించాలంటున్నాడండి? కృతజ్ఞత. ఇలాగ చెల్లించడం మీ విషయమే దేవుని చిత్తం, దేవుని ఇష్టం అంటండి. అది ఇష్టం. ఆ దేవుని చిత్తాన్ని జరిగిస్తే మత్తయి 7:21 ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా చేసినవాడు ప్రవేశిస్తాడు. దేవుడి చిత్తాన్ని జరిగించినవాడు పరలోకం వెళ్తాడు అన్నాడు. తర్వాత 9వ అధ్యాయము దేవుడు ఇశ్రాయేలుకి కానాను ఇచ్చుటకు కారణాలండి. దేవుడు ఇశ్రాయేలులకు కానాను ఇచ్చుటకు కారణాలు చెప్పాడండి. కారణాలు మనం చదువుతాం ఇవన్నీ. ఎందుకు కంగారుగా చదవకూడదండి. బుక్ చాలా మెటీరియల్ వచ్చేస్తాయండి ఇందులోను. మన డౌట్లన్నీ పోతాయండి ఇందులోను. ఓకే, అంటే కానాన్ని ఇవ్వడానికి కారణాలు చెప్పాడండి. 10వ అధ్యాయం అండి. 10వ అధ్యాయము మోసే పగలగొట్టిన పలకలకు మారుగా దేవుడు పలకలను ఇచ్చుట. మోసే పగులగొట్టిన పలకలను మారుగా దేవుడు మరలా
మరలా పలకలను ఇచ్చుట, మరలా పలకలను ఇచ్చుట అంటే ఎక్కడ పగలు కొట్టేసాడండి మోసే పలకల్లో? ఏంటి బెదరు? సేనా పడుతున్నారు. అదే ఏ పుస్తకంలో ఏ అధ్యాయంలో? నిర్గమాకాండం 40 అధ్యాయాలు ఉన్నాయి. బెదరు పలానా ఓడి ఇల్లు ఎక్కడంటే కేడీపేటలోనండి అంటే ఎక్కడండి, ఎక్కడో దిక్కినంటే ఎలా గుర్తుందండి బెదరు? ఎక్కడండి బెదరు? నాకు తెలీదు. దేవుని చెప్పినైతే వచ్చిన నిర్గమాకాండంలో అండి బెదరు మీరు చెప్పింది నిజమే. 32 అధ్యాయం అనుకుంటాం కదండి. దూడం చేసుకుని వేసేస్తుంటాడు, కిందకు వస్తాడు, పలకెట్టుకుని ఇసేస్తాడు కదండి. ఆ పలకలకి పగలగొట్టేశాడు కదండి. అక్కడ మళ్ళా రమ్మని మళ్ళా 2 రాతి పలకలు ఇచ్చిన సంగతిని మనం ద్వితీయోపదేశ కాండంలో మనం 10 అధ్యాయంలో మనం చూడగలం బెదరు. 11వ అధ్యాయం అండి. 11వ అధ్యాయము ఐగుప్తుకు కానానుకు ఉన్న వ్యత్యాసం చెప్పాడండి. ఐగుప్తుకు కనానుకు ఉన్న వ్యత్యాసం చెప్పాడండి. 12 అధ్యాయం అండి. బెదరు ఇది చెరిపేస్తానండి, అందాక రాస్తున్నానండి. అంటే ఈ అధ్యాయులు ఇక్కడ పట్టలేదండి, ఇందులో అధ్యాయులు ఇక్కడ రాస్తున్నాను అందాకను. మళ్ళీ ఈ బాక్స్ కి ఇక్కడ రాస్తానండి. ఓకే, మళ్ళీ ఇందులో రాసేసుకోకండి మీరు. చెరిపోయండి, ఈ రాసేసుకున్నారు కదా, చెరిపోయండి బెదరు. నేను చెరిపేస్తాను, కూర్చోండి బెదరు. రైట్, అదిగో అందుకనే మరి సోదరుల కోసమే విద్యోపదేశం కదండి, 2 ఉండాలి. అంటే 5 అధ్యాయులు ఏం చెప్పాడండి? 5 అధ్యాయులు ఏం చెప్పాడండి? 10 ఆజ్ఞలు చెప్పాడండి. 6 అధ్యాయం అండి, నీవు ఈ కుమారుడికి ధర్మశాస్త్రం బోధించాడు. 7 అధ్యాయులు ఏం చెప్పాడండి? ఇశ్రాయేలు కానానీయులకు ఆ దేశం ఏం చేయాలి, వాళ్ళతో వియ్యము. 8 అధ్యాయం అండి, దేవుడు చేసిన కార్యాలని మర్చిపోవద్దు. 9 అధ్యాయం అండి, దేవుడు ఇశ్రాయేలులకు కానాన్ని ఇవ్వడానికి కారణాలు చెప్పారు. 10 అధ్యాయం అండి, ఇచ్చుట. 11 అధ్యాయం అండి, వ్యత్యాసం చెప్పాడండి. చెరిపేస్తున్నానండి. పన్నెండు అధ్యాయం అండి. 12 అధ్యాయంలో దేవుడు ఏర్పరచు స్థలమునకి అర్పణలు తేవాలండి. దేవుడు ఏర్పరచు స్థలమునకు అర్పణలు తేవాలండి. అర్పణలు తేవలెను అన్నాడండి. అర్పణలు తేవాలంటే నేను ఎక్కడ స్థలం ఏర్పాటు చేసుకున్నా అక్కడికి మీరు తేవాలి, మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కుదరదు. ఆ వివరణ మన బుక్లోకి వెళ్ళాక చదువుదామండి. 13వ అధ్యాయం అండి. 13వ అధ్యాయం అబద్ధ ప్రవక్తను కూర్చండి. మంచి అధ్యాయం అండి ఇది. అలాగని ఉన్న అధ్యాయం మంచి కదండి. అబద్ధ ప్రవక్తలను కూర్చండి, అబద్ధ ప్రవక్తలను గూర్చి అన్నాడండి. 14వ అధ్యాయం అండి. 14వ అధ్యాయము దేవుని బిడ్డలో ప్రత్యేకంగా ఉండవలను. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి, అన్నాడండి. అంటే దేవుడి బిడ్డలకి ఇప్పుడు లోకస్తులకి తేడా తెలియట్లేదండి. ఇప్పుడు అంతా కలగలిపండి. కానీ దేవుడి బిడ్డలు లోకం నుంచి వేరు చేయబడి క్రీస్తు చేసిన ప్రత్యేకింపబడిన వారు కాబట్టి ప్రత్యేకమైన జీవన శైలి కలిగి ఉండాలండి. వాడు ఎక్లేసలు వేసినట్టు ఈనాడు క్రిస్టియానిటీ కూడా ఎక్లేసలు వేస్తున్నారండి. ఏమండి, ఒక చూసారండి సినిమాలో ఎవడో వేసుకున్నాడు అంటండి, ఇదంతా చేసేసి ఇక్కడ కొప్పు పెట్టాడండి.
మనం ఎవరి స్వరూపం ధరించుకోవాలండి? క్రీస్తు స్వరూపానికి ఎదగాలి. మనకి మోడర్న్ మ్యాన్ ఎవరండి? యేసుప్రభువే. అంతేగా నీకు ఎవరిని అనుసరించకూడదండి. ఇప్పుడు అలా లేదండి, క్రిస్టియానిటీ అలా లేదండి, మొత్తం లోకపరం అయిపోయిందండి. ఓకే, 15వ అధ్యాయం అండి. 15వ అధ్యాయము మనం చూసినట్లయితే 7వ సంవత్సరం విడుదలను గురించి చెప్పాడండి. 15వ అధ్యాయము 7వ సంవత్సరమున విడుదలను గూర్చి చెప్పాడండి. 16వ అధ్యాయం అండి. 16వ అధ్యాయం ఏం చెప్పాడంటే సంవత్సరమునకు 3 పండుగలు చెప్పాడండి. సంవత్సరమునకు ఎన్ని పండుగలండి? 3 పండుగలు. ఆ 3 పండుగలను గురించి చెప్పాడండి. క్రైస్తవులకి ఎన్ని పండుగలండి ఇప్పుడు? ఏం పండుగలు? ఓకే సార్, 57 పండుగలు ఏంటి? ఈస్టర్ పండగ, క్రిస్మస్ పండగ, ఇంకా జనవరి 1 అండి. జనవరి 1 పండగ, ఇంకా ఫస్ట్ నైట్ పండుగ. గుడ్ ఫ్రైడే పండుగ, ఇంకా మోసే స్వస్థత ఉపవాస మహోత్సవాలు. ఎన్ని పెట్టాడు తెలుసండి? అందులో చాలా ఉన్నాయండి బాబు. అంటే స్వస్థత కాదు, స్వస్థత ఉపవాస సువార్త పండుగలు సార్. కానుకల పండుగ కూడా ఉందండి, ఉందండి. నాకు తెలియదు. ఎక్కడ ఆ ఊరు వెళ్తే అక్కడ గుడాల పండుగ చేస్తున్నారండి, అల్లిపూడిలోనండి, పాటనందూరు పక్కన అల్లిపూడిలో. ఇవన్నీ గ్రంథం తెలియకండి, ఇదంతా దేవుని సంకల్పం తెలియకండి. ఒక వ్యక్తి రక్షించబడి పరలోకం వెళ్ళాలంటే భూమి పుట్టక ముందు, ఆకాశం లేనప్పుడు, సూర్య చంద్ర నక్షత్రాలు లేనప్పుడు అసలు దేవుడు మనసులో కలిగిన ఆలోచనలు ఏంటో అవి అడగాలి. ఇప్పుడు మనం ఇక్కడ అర్థం అవ్వాలంటే పైకి వెళ్ళిపోవాలి. ముందు మనం పైకి వెళ్ళిపోయి లోకం పుట్టకముందు అసలు దేవుడు ఏం ఆలోచన చేశాడు, ఎన్ని ఆలోచనలు చేసుకున్నాడో, ఆ ఆలోచనలు పెట్టి భూమి మీద ఎలా కార్యక్రమం జరిగించాడు, ఈ సిస్టమ్ మనకు అర్థం అవుతే ఖచ్చితంగా ఇది అర్థమైపోద్దండి. అది అర్థం కాకపోతే ఇది అర్థం కాదండి. అంతే, ఇంకేం లేదండి. ఓకే, 17వ అధ్యాయం అండి. 17వ అధ్యాయము ఇశ్రాయేలు రాజును గూర్చి. 17వ అధ్యాయము ఇశ్రాయేలు రాజును గూర్చండి. రాజును గూర్చి మంచి బుక్ అండి, ద్వితీయోపదేశ కాండం. 18వ అధ్యాయము మోసే వంటి ప్రవక్తను గూర్చి. 18వ అధ్యాయము మోసే వంటి ప్రవక్తను గూర్చి. మోసే వంటి ప్రవక్తను గూర్చి. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 23, 22, 23. 19వ అధ్యాయము ఆశ్రయపురమును గూర్చి. ఆశ్రయపురములను గూర్చి అన్నాడండి. 20వ అధ్యాయము యుద్ధ నియమం గూర్చి. యుద్ధ నియమాలు గురించి. 21వ అధ్యాయం 21 నుంచి 20 సారీ 21 నుండి 25 వివిధమైన ఆజ్ఞలు. 26 ప్రథమ ఫలములు అర్పించినప్పుడు. ప్రథమ ఫలములు అర్పించినప్పుడు చేయు ప్రార్థన. బెదరు అని కూర్చోండి, చేయు ప్రార్థన.
ఎన్ని అధ్యాయులు ఏంటారు ఇప్పటికి? 26. అంటే 5 అధ్యాయం నుండి 26 అధ్యాయం వరకు ఏంటి సంగతి చెప్పండి. నేను తెలుగే మాట్లాడుతున్నా, నేను గ్రహాంతర జీవుడు ఏం కాదు. గ్రహాంతర భాష మర్చిపెట్టాను అన్నా అండి. 5 అధ్యాయం 10 ఆజ్ఞలు. దేవుని కుమారుని కుమారులు ఓకే. 7 అధ్యాయం చేయవలసినవి అన్యులకి చేయమని. దేవుడి కార్యం మర్చిపోకూడదా? 10 పలకలు ఇచ్చుట. 11 అధ్యాయం ఓకే. 12 అధ్యాయం 13 అధ్యాయం 14 అధ్యాయం 15 అధ్యాయం 16 అధ్యాయం 17 అధ్యాయం 18 అధ్యాయం 19 అధ్యాయం 20 అధ్యాయం 21 నుంచి 25 26 ఓకే. 27 యోబాలు గెరిజీము కొండ మీద ఆశీర్వాదాలు శాపాలు. 28 అధ్యాయం 28 అధ్యాయము ఆశీర్వాదాలు. 28 అధ్యాయము ఆశీర్వాదాలు శాపాలు. 29 అధ్యాయం ధర్మశాస్త్రమును మీరితే ధర్మశాస్త్రమును మీరితే చెరకు పంపిస్తానంట. చెరకు పంపిస్తాను అని చెప్పుట. 30 అధ్యాయం 30 బెదరు ఈ 20 ఉండండి బెదరు. ఆశీర్వాదాలు శాపాలు. 29 దేవుడు మోసేకి ఇచ్చిన నిబంధన వాక్యం. 29 దేవుడు మోసేకి ఇచ్చిన నిబంధన వాక్యములు. 30 దేవుడు ధర్మశాస్త్రాన్ని మీరితే శాస్త్రమును మీరితే చెరకు పంపిస్తా అని చెప్పాడు. చెరకు పంపిస్తానని చెప్పాడు. 31 మోసే ఇశ్రాయేలుని ధైర్యపరిచాడండి. మోసే ఇశ్రాయేలీలను ధైర్యపరిచాడండి. ఎందుకు ధైర్యపరిచాడు అంటే ఈయన కానాన్ దేశం వెళ్ళడు, ఇంకా వీళ్ళు వెళ్ళాలి, మీరు జడీకండి, ధైర్యంగా ఉండండి, దేవుడు వాగ్దానం చేయడు, మనకి ఇస్తానంటే ఇస్తాడు, ఖచ్చితంగా నమ్మండి అన్నాడు. ఎందుకు ధైర్యపరిచాడు? రెండో కారణం అంటే వాళ్ళు అరణ్యంలో సంఖ్యాకాండంలో ఉన్నప్పుడు కానాన్ దేశం వెళ్ళినాడు, 10 మంది తిరుగు మంది వేశారు కదా, అలా వెళ్ళిపోరు కదా, మీరు అలా అల్లిపోకండి, ధైర్యంగా ఉండండి. ఇంకో విషయం ఎందుకు ధైర్యపరిచాడంటే ఈయన వెళ్ళడు, చనిపోతాడు, కొత్త నాయకుడు వస్తాడు, యెహోషువ వస్తాడు. అందుకని ఈ 3 కారణాలు పెట్టి వాళ్ళని ఏం చేశాడంటే ధైర్యపరిచాడు. ధైర్యపరచుట. 32 మోసే రచించిన కీర్తన. మోసే రచించిన కీర్తన 33
మోసే ఇశ్రాయేలును దీవించుట. మోసే ఇశ్రాయేలులను దీవించుట. 34 మోసే మరణం. 34 మోసే మరణం. అయిపోయిందండి బుక్ అవుట్లైన్ మొత్తం మీకు డీటెయిల్గా. ఎన్ని మాటలు చెప్పొచ్చండి బుక్? శ్యామ్ గారు 34 సార్. ఉండండి, మీరు శ్యామ్ గారు చెప్పండి. మీరు శ్యామ్ గారు, మీ పేరు శ్యామా? మరి ఆయన పేరు శ్యామే అంటున్నాము. మరి శ్యామ్ గారిని అడిగితే ఆయన మాట్లాడుతున్నాడు. జస్ట్ గారు అసిస్టెంట్ అండి. అన్నట్టు ఎన్ని మాటలు చెప్పొచ్చండి? ద్వితీయోపదేశం 34 అధ్యాయులు ఎన్ని మాటలు చెప్పొచ్చండి? సింపుల్ గా 3 మాటలు చెప్పొచ్చండి. ఒక మాట ఏంటి చెప్పండి? 1 నుండి 4 అధ్యాయులు జరిగిన చరిత్ర చెప్తుంది అని చెప్పొచ్చండి. తర్వాత అండి 5 నుండి 26 వచ్చినాలండి. కానాన్ దేశం వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు దాన్ని పొందుకుంటారు, ఎలా బ్రతకాలో చెప్పి అధ్యాయాలండి. తర్వాత అండి బెదరు 34 వరకు దేశములు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఎలాగా? ఇలా జీవిస్తే, నేను చెప్పినట్టుగా ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఒకవేళ లేదంటే మీరేరనుకో శరకు పంపించేస్తాను. ఆ దేశంలో ఉండకుండా మిమ్మల్ని ఏం చేస్తాను? పంపించేస్తాను. పంపించాడా లేదండి? ఎక్కడికి పంపించాడండి? ఇశ్రాయేల్ని ఎక్కడ పంపించాడు? అస్సూరు దేశానికి పంపించాడు. ఆ ఆశలన్నీ ఏం నేర్చుకున్నారు? యోధా రాజ్యం ఏం చేశాడు? బబులోను రాజుని బబులోను పంపించేసాడండి. అప్పుడు ఈ బబులోను రాజు తండ్రి నెబూకద్నెజరును మాదీరాజు ఎవరో ఈయంకులు అవి ఎదురు వెళ్ళి అస్సూరుని జయించి అస్సూరులో ఉన్న ఇశ్రాయేలుని అందరిని తీసుకొచ్చి ఇందులో పెట్టాడండి. అప్పుడు నెబూకద్నెజరు చనిపోయిన తర్వాత నెబుకద్నెజరు రాజు యెరూషలేముకి వచ్చాడండి. యూదులను కూడా అక్కడ తీసుకొని వెళ్ళాడండి. వీళ్ళిద్దరు అక్కడ కలుసుకున్నారండి. 70 సంవత్సరాలు అక్కడ ఉండిపోరండి. ఆడు మాదీరాజు కోరేసి ఏలుబడిలో మళ్ళా యెరూషలేముకి వచ్చాడండి. 70 సంవత్సరాలకి ఈ యెరూషలేం ఎలాగైపోయిందంటే మొట్టటి దెబ్బలు వేసేసి ఒకప్పుడు కలక వైకుంఠం కింద బంగారు దేవాలయంతో ఉండేదండి, పుణ్యక్షేత్రంలో ఉండేదండి. ఈ చరిత్రలు మనకి ఆ యెజ్రా నెహెమ్యా గ్రంథాలు చదివితే అండి అద్భుతంగా ఉంటుందండి. ఏడ్చారండి, చాలా మంది ఏడ్చారండి. ఆ పూర్వం చూసిన వాళ్ళు అందరూ ఇప్పుడు పరిస్థితికి ఏడ్చారండి. ఏది నవ్వో, ఏది ఆనందమో, ఏది తెలియదండి. చాలా బాగుంటాయి మాటలు. అలాగండి. తర్వాత 27 నుండి 34 27 అధ్యాయం అండి. యాబాల కొండ మీద, గిరిజీమ కొండ మీద ఆశీర్వాదాలు, చేపలు చెప్తారు. అప్పుడు 28 అధ్యాయం అండి. ఆ మాట వింటే ఆశీర్వాదాలు ఉంటాయి, వినకపోతే చేపలు. 29 దేవుడు మోసేకి ఇచ్చిన నిబంధన వాక్యాలు. 30 ధర్మశాస్త్రం మీరితే చెరకు పంపిస్తారు. 31 మోసే ఇశ్రాయేలుని ధైర్యపరిచాడు. 32 మోసే రచించిన కీర్తన. 33 ఇశ్రాయేలుని దీవించాడు. మోసే మరణం అయిపోయింది. ఇదంతా ఎక్కడ జరిగిందండి? ఇదంతా ద్వితీయోపదేశకాండం అంతా ఎంత బొమ్మ వేసాను మీకు. మోయాబు మైదానంలో జరిగిందండి ఇదంతా ద్వితీయోపదేశకాండం. అప్పుడు ఎందుకండి ఈ బుక్ యొక్క ఉద్దేశం ఏంటండి? బోధించడానికి కారణం ఏంటంటే అరణ్యంలో చనిపోయారు అందరం. సేన యొద్ద ధర్మశాస్త్రం మోసే బోధించాడే, ఆ విన్న వాళ్ళు అందరూ చనిపోయారండి. వాళ్ళ పిల్లలు ఇప్పుడు కానాన్ దేశానికి వెళ్ళాలి. అందుకని మోసే మోయాబు మైదానంలో దీన్ని బోధించాడు. 2 దీంట్లో సారాంశం ఏంటండి? ఇదిగో మీకు ఆ భూభాగాన్ని ఇస్తానన్నాను. ఆ భూభాగానికి వెళ్ళినప్పుడు మీరు నాకు పరిశుద్ధులుగా మీరు జీవిస్తే దాన్ని మీరు అనుభవిస్తారు. మీరేరనుకోండి అందులో ఉండకుండా చేస్తాను అని చెప్పడానికి ఈ పుస్తకాన్ని రాయవలసి వచ్చింది. ద్వితీయోపదేశకాండం అంటే రెండోసారి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించి గట్టిగా బోధించి బిగించి ముగించాడు అన్నమాట. అంటే ధర్మశాస్త్రం ముగింపు ఇది. ఉపోద్ఘాతం ఏదండి? ఆదికాండం. మధ్య ఉన్న పాయింట్లు విషయాలు ఏదండి? నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్య. ముగింపు ఏదండి? ఇప్పుడు మనం పాఠానికి ఉపోద్ఘాతం ఉంటుందండి, ఏ పాయింట్ ఉంటుందండి, బి పాయింట్ ఉంటుంది, సి పాయింట్ ఉంటుందండి. ముగింపు అంటే ద్వితీయోపదేశకాండం ముగింపు. పాయింట్ లేదండి నిర్గమ, లేవి, సంఖ్య. ఉపోద్ఘాతం ఏదండి? ఆదికాండం. అదండి ధర్మశాస్త్రానికి. అర్థమైందండి? ఓకే, చెప్పేస్తాను. చెప్పండి.
ఈ బుక్ అవుట్లైన్ అండి ఇంక ఇది మొత్తం బెదరు. ఇప్పుడు కొంచెం కొంచెం వివరించుకుంటే అలాగే వెళ్ళినంత వరకు వెళ్దాం. అంటే బుక్ మీద ఒక ఐడియా వచ్చింది కదండి బెదరు. చలో కూర్చోండి బెదరు. అందులో సైడ్లో కొంచెం ఏమన్నా